ఇవి వ్యర్థ ప్రచారాలు. ఎవరు చూశారని వారి ఆ మాయలన్నీ మరచినట్లున్నావు దుర్యోధన. ఇదే రాజ్యసభలో నాడు ఆ వాసుదేవుడు ద్రుపదపుత్రిని నాడు కృష్ణుడు ఇక్కడికి విచ్చేయలేదు కదా, మరి ఆమెను ఏ విధంగా రక్షించగలడు పితామహ? ద్రుపద కన్య సాక్షాత్తు అగ్ని నుండి పుట్టింది పితామహ. మాయావి ఆమె. అగ్ని నుండి ఎలా జన్మిస్తారు? రాక్షసి అయ్యుంటుంది బహుశా. కానీ మాకు ఎవరి వలన భయం లేదు. ఇలా వ్యర్థ ప్రసంగాలు చేసి మీ భయాన్ని మా ముందు ప్రదర్శించకండి. భయమా? మా భయమంతా మీ గురించి యువరాజా. మీరు సైనికుల బలంతో విజయాపేక్షను పెంచుకుంటున్నారు, కానీ ఇది మర్చిపోతున్నారు. కాకుల సైన్యం ఎంత పెద్దదైనా